హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు పొద్దున్నే టెర్రస్ మీదకి వచ్చేసాను. లైట్గా మంచు సన్ రైజ్ అవుతుందన్నమాట. చాలా బాగుందన్నమాట. బ్యూటిఫుల్గా వెదర్ లైట్గా కూల్గా కూడా ఉంది. ఇంకా నేను మార్నింగ్ ఎందుకు వచ్చానంటే పైకి నేను ఈరోజు తాలింపు పెడుతూ పోపుల పెట్టలో ఉన్న ఎండుమిరపకాయలు తీసుకొని పైకి వచ్చేసానండి. అవి మీకు చూపిస్తాను ఉండండి. ఇదిగోండి, ఇవి తీసుకొచ్చాను. దీనిలో సీడ్స్ తీసి పచ్చిమిరకాయ మొక్క వేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను వేసానండి ఇంతకుముందు. అది ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూస్తాను మీకు. ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్తున్నాను. నేనే వీడియో షూటింగ్ చేసుకుంటానండి. చూద్దాం ఇంకా వీడియోలోకి. అక్కడ ఉంది ప్లాంట్. అంతకుముందు గోంగూర వేసిన టబ్ ఉంది కదా ఇక్కడ, అది ఆ టబ్లో అప్పుడే విత్తనాలు వేసాను అనమాట. అందులో ప్లాంట్ ఆల్రెడీ వచ్చింది. పచ్చిమిరపకాయలు బాగా కాస్తున్నాయి. అయితే అది కొంచెం ఒక 2-3 నెలల దాకా బాగా కాస్తుందండి. తర్వాత అనేది కాయలు ఆగుతాయి అనమాట. అందుకని మళ్ళీ నేను ఎండుమిరపకాయలు అనేవి విత్తనాలు అనేవి తీసుకొచ్చుకున్నాను అనమాట. ఈ విత్తనాలు సీడ్స్ తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఈ సీడ్సే నేను అక్కడ వేస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు, చూపిస్తాను మీకు. వెళదామా? చూసారండి పచ్చిమిరకాయలు ఎలా కాసినాయో. నేను ఆల్రెడీ ఒక ప్లాంట్ పెడతానండి. 1 మంత్కి 2 మంత్స్కి ఒక ప్లాంట్ పెడతాను. అయితే అదే నేను ప్రత్యేకంగా మొక్కలు ఏమి కొనుక్కురాను. ఇంట్లో ఉన్న మన తాలింపు దినుసులో ఉన్న పెట్లో ఉన్న ఎండుమిరపకాయలు తీసుకొచ్చేసి నేను ఇట్లా వేస్తాను. ఇప్పుడు మీకు చూపిస్తానమాట. చెట్టు చూడండి ఎంత బాగా విరగాసేసిందో. నాకు ఈ ఒక్క మొక్కే నాకు మొత్తం గార్డెన్లో ఈ ఒక్క మొక్క 2 మొక్కల కంటే ఉండవండి. కానీ కరెక్ట్గా కాస్తే పచ్చిమిరకాయ మొక్క అనేది ఒక మొక్కన సరిపోతుంది అనమాట మనకి గార్డెన్లో. ఇంకా ఆలస్యం ఎందుకు, మనం మొక్క ఎండుమిరపకాయలు వేసుకొని ఎట్లాగా గ్రో చేసుకోవాలో చూద్దామండి. ఇగోండి సీడ్స్ ఇవి. జస్ట్ ఇట్లా మనం ఒక పుల్ల తీసుకుని అయినా మనం ఇలా వేసుకోండి. అంటే 100% రిజల్ట్ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువగానే వేసుకున్నాను. అంతేనండి. ఇంకా ఆల్రెడీ ఇదంతా చెమ్మగా ఉంది కాబట్టి మనకి అదే సరిపోతుంది. ఇంకొక టెక్నిక్ చేస్తానండి నేను ఇక్కడ. మనం ఇక్కడ సీడ్స్ నాటాం కదండి, దీని మీద మనం ఒక ఆకు ఇట్లా పట్టుకున్నామండి. ఎందుకంటే సీడ్స్ అనేది నేను డైరెక్ట్గా ఎండలోనే వేసేసాను. మనకి ఇక్కడ ఎండ వస్తుంది, మార్నింగ్ ఎండ చూడండి. అది కూడా అట్లా వస్తుంది ఎండ, అట్లా వస్తుంది అనమాట ఎండ. నేను అట్లాగే ఇక్కడ వేసాను టబ్లో. అంటే ఈరోజు ఫుల్ ఎండ దీని మీద పట్టే మనకి మొక్కలు సీడ్స్ అనేవి గ్రోయింగ్ అవ్వకుండా ఇది ఒక రకంగా మనకి నీడ అనేది వేస్తుంది అనమాట. అందుకని నేను ఎక్కడ సీడ్స్ వేసినా సరే ఇట్లాగా ఆకులు కానీ ఏదో ఒకటి అట్లా వేస్తానండి. అదేవిధంగా ఈ మొక్క అనేది 1 మంత్ కల్లా ఇలా అయిపోతుందండి. మనం వేసిన సీడ్స్ అనేవి మనకి అంటే ఒక 4-5 చోట్ల వేసుకోండి. 100% రిజల్ట్ అయితే ఉండదు, 50% రిజల్ట్ ఉంటుంది. కాబట్టి మనం 4-5 చోట్ల వేసుకున్నాం అనుకోండి, మనకి ఇట్లా ఉంటాయి. దీనికి ఆల్రెడీ ఇప్పుడే ఫ్రూటింగ్ అనేది స్టార్టింగ్ అయిందండి. ఇదిగోండి ఇక్కడ అట్లా సైజుల వారీగా ఉంటుంది అనమాట. ఇది స్మాల్ సైజు. అట్లాగే ఇప్పుడు మీకు ఇంతకుముందు చూపించింది ఇది పెద్ద సైజు అనమాట. మిరపకాయలు బాగా వచ్చినాయండి. బాగా ఘాటు మిరపకాయ. 4 కాయలు వేసుకుంటే పచ్చడి సరిపోతుంది అనమాట మనకి. చూడండి సన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పచ్చిమిరకాయలకు కూడా బాగా ఎండ ఉండాలండి మనకి. ప్లాంట్ ఓవర్ వ్యూ అయితే ఇదండి, పెద్ద ప్లాంట్. టెర్రస్ మీదకి రాగానే మంచి గుమాయించే స్మెల్ వస్తుందండి. ఈ గిన్ని మాలతి ఫ్లవర్స్ నా దగ్గర ఒకటే కొమ్మ ఉంది, కొమ్మలాగా వచ్చింది. దానికే పువ్వులు చూడండి ఎలా ఎరగ్గాసేసినాయో. ఈ వ్యూ ఒకసారి చూడండి. దీనికి ఖచ్చితంగా మీరు నాకు ఒక లైక్ అయితే మాత్రం చెయ్యాలి. కింద ఈ పెయింటింగ్ నేనే వేసానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కొత్తగా కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ అండ్ షేర్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.